నేను చాలా పచ్చిగా చెప్తున్నాను మళ్ళీ, ఎక్కడో దూరంగా ఉన్న జిల్లా కలెక్టర్ కన్నా, నేను కలెక్టర్గా చేశాను కాబట్టి ఈ మాట నేను చెప్పచ్చు, అందులో చాలా సమర్థంగా చేశానన్న పేరుంది. స్వతంత్ర భారతంలో ఎన్నదగ్గ పేరున్న అధికారులు 3-4 పేర్లు చెప్తే నా పేరు చెప్తారు ఈ దేశంలో. నేను చెప్తున్నానమాట, ఎక్కడో దూరంగా ఉన్న కలెక్టర్ కన్నా మీ బాత్రూంలో తూముల పుడికి తీసే ప్లంబర్ చాలా మిన్న. కలెక్టర్ లేకపోతే మీ జీవితంలో నష్టం అని వచ్చింది. ఏ కుటుంబాన్ని ఆలోచించండి. మా కలెక్టర్ గారు వీళ్ళు లేరండి, లేకపోతే ఆయనకి పోస్టింగ్ వేయలేదండి, ఖాళీగా ఉందండి, నా బతుకు చంద్రవందన అనే మనుషులు భారతదేశంలో ఉన్నాడా? మీ బాత్రూంలో తూముల పుడికి తీయకపోతే ప్లంబర్ లేకపోతే మీరు ఒక్కరోజు బతకగలరా? ఆ కంపుకి బాత్రూమ్కి వెళ్ళకుండా బతకగలరా మీరు? ఏది ముఖ్యం మనకి? మనకు కామన్ సెన్స్ ఉండాలి. ఏదో ఒక గ్లామర్ పెట్టేసి పెత్తనం చేసేవాడు చాలా గొప్పవాడు, నిజంగా పని చేసేవాడు, పనికొచ్చే పని చేసేవాడు తక్కువవాడు అనే భావన మన సమాజంలో మనం సృష్టించాం. కుల వ్యవస్థలో సగం వచ్చింది అది. కొన్ని నీచ వృత్తులు, కొన్ని గొప్పవి. పెత్తనం చేయడం, ఏ పని చేయకున్నా కూడా మనకి ఏం లాభం లేకుండా పెత్తనం చేస్తే వాడు చాలా గొప్పవాడు. ఇవి చాలా ప్రమాదకరమైన ఆలోచనలు. వాళ్ళు అవమానించమని అంటలా. బట్ సివిల్ సర్వెంట్లు కూడా ఇవాళ జనరేషన్ లో అలానే ఫీల్ అవుతున్నారు, మీరు సేవ చేస్తున్నాం. మనం నెత్తినెక్కించుకుంటే వాడు నెత్తినెక్కుతాడండి. నేను అందుకే చెప్తుంటాను, ఇప్పుడు ఈ ఉద్యోగాల కోసం పాకులాడేవాళ్ళు చెప్తుంటాను, తప్పులేదయ్యా, నిజంగా సమాజంలో 10 మందికి మంచి చేయాలని కోరుకుంటే ఉద్యోగాలను సాధనంగా చేస్తున్నాం అంటే వెళ్ళండి. గ్లామర్ కోసం వెళ్ళొద్దు. ఒక గట్టి ఎఫర్ట్ చేయండి. అన్ని దానిలో పెట్టి పంచోష్ణాలకు చేసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు దానికోసం తగలేసి ఎంతమంది అయినా సెలెక్ట్ అయ్యేవాడు ఎంతమంది. సెలెక్ట్ అయితేనేమో విజయ గర్వము, వికటాట్టహాసము, సెలెక్ట్ కాకపోతే పూర్తిగా నిరసపడిపోవటము, డిప్రెషను. ఇది సరైనది కాదు. ఇది సమాజానికి ఎన్నో రకాలుగా మంచి చేయొచ్చు. సెలెక్ట్ అయిన వాళ్ళు గర్వంతో తొలికిసలాడిపోకండి. సమాజానికి మంచి చేసే అవకాశం దొరికిందని వినమ్రతతో ప్రదర్శించండి. సెలెక్ట్ కాని వాళ్ళు జీవితం అంతా నాశనమైందని చెప్పని దేవదాసులాగా జగమేమాయ బతుకమేయ అని చెప్పి అనుకోబోకండి. ఏ పనైనా చేయొచ్చు. సమాజానికి పనికొచ్చి ఏ పనైనా గౌరవప్రదమైంది, గర్వంగా చేయండి. ఈ మాటలు చెప్పట్లే ఈ దేశంలో. మన సినిమాలు కూడా అదే పనిగా వాళ్ళు వీటి సెలెక్ట్ అవడం చాలా గొప్ప విషయం, వీటికి వెళ్ళడం చాలా గొప్ప విషయం, ఇలాంటి పిచ్చి ఆలోచనలు ప్రవేశపెడుతున్నాయి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. సమాజంలో పనికొచ్చే ఏ పని చేసినా కూడా గర్వంగా గౌరవంగా బతకొచ్చు తలెత్తుకునే అన్న విశ్వాసాన్ని కలిగించట్లా మనం. నేను అందుకని నాలాంటి వాళ్ళం, నేను చెప్పే మాటలు చాలామంది రుచించకపోవచ్చు. జిల్లా కలెక్టర్ కంటే ప్లంబర్ మిన్న అన్న మాట ఎంత ధైర్యం కావాలి ఆ మాట చెప్పడానికి? ఆ మాట చెప్పడం జిల్లా కలెక్టర్ని అవమానించాలని కాదు, ప్లంబర్ని గౌరవించాలని చెప్పని, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలని చెప్పని. సమాజంలో 10 మందికి పనికొచ్చి ఏ పనైనా గౌరవానికి అర్హమైనది, అంతేగాని కుల వ్యవస్థలాగా కొన్ని గొప్పవే కొన్ని తక్కువని ఆత్మజ్ఞానంతో బాధపడబోకుండా చెప్పిన మాట మనందరి నుంచి మళ్ళీ 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 జనంలోకి వెళ్ళాలి. ఆ తప్పు మనం చేస్తున్నాం. తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో చేస్తున్నాం, సమాజంలో సోకాళ్ళు పెద్దలుగా సమాజం విషయంలో చేస్తున్నాం. ఒక పిచ్చిని మన మనసులో ప్రవేశపెట్టి తర్వాత మనం పిల్లల్ని తిడుతున్నాం. ఈ బాధ్యత పెద్దలు చేసుకోవాలి. రైట్ సార్, 2 రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరు పైన మీ కామెంట్ ఏంటి? ఎట్లా పనిచేస్తున్నాయి? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఖజానా లేదంటున్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయాలంటే ఖజానా ఖాళీ ఉంది బట్ చెయ్యాలి అంటున్నారు. ఖజానా ఎక్కడో దేవుడు మనకు డబ్బులు ఇవ్వడు. ఖజానాల డబ్బులు మన పన్నుల డబ్బుల్లోంచి వస్తుంది. అఫ్ కోర్స్ సంపద సృష్టిస్తాను అన్నారు ఎలక్షన్స్ టైంలో, బట్ ఇప్పుడు ఎందుకు ఖజానా ఖాళీ ఉందని చెప్పి? తెలంగాణ తీసుకోండి, రెండుకి వేరు వేరు రకాల సమస్యలు. తెలంగాణ తీసుకోండి, తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం తెలంగాణ. 1,16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులున్నట్టుగా చూపెట్టారు అన్నాడు 5 ఏళ్ల కాలంలో. 14వ ఆర్థిక సంఘం నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. తలసరి ఆదాయం హైదరాబాద్ నగరం పుణ్యమా అని చెప్పని చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం. ఇప్పటికి కూడా తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం. దేశంలో నెంబర్ 1 నెంబర్ 2గా వస్తుంది. పెద్ద రాష్ట్రాల్లో పోస్తే నెంబర్ 1 తెలంగాణ. బంగారం లాంటి రాష్ట్రంలో అయితే డబ్బులు వృధా చేశారు, రాచరిక పోకడలతోనో మూర్ఖపు పథకాలతోనో, లేకపోతే తాత్కాలికమైన సంక్షేమానికి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వం కొంతవరకు బ్యాలెన్స్ పాటింది. వృధా అయింది కానీ డబ్బులు వృధా అయినాయి కానీ కొన్ని పథకాలకి. కాళేశ్వరం లాంటి పథకాలు డబ్బు ఖర్చు ఎక్కువ ఫలితం తక్కువ అని గట్టిగా వాదించిన వాడిని నేను, గొంతు విప్పినవాడే నేను. ఇప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే పని అయిపోయిన తర్వాత నష్టం జరిగిన తర్వాత మాట్లాడేందుకు? ఇప్పుడు అందరూ మాట్లాడడం మొదలెట్టారు. నానాడు ఒకటి నోరెప్పుల సకాలంలో అయిపోయింది, అలాంటి చాలా జరిగినాయి. కానీ అయినా కూడా కొన్ని పొరపాటు జరిగినా కూడా సంక్షేమం అభివృద్ధి సమతూకం పాటించారు మొత్తం మీద. అందుకే హైదరాబాద్ నగరం కానీ తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు కానీ ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయి, పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారం రావాలని చెప్పని అడ్డగోలుగా కొన్ని కొత్త హామీలు ఇచ్చేశారు. నిన్న మొన్న పత్రికల్లో చూస్తే 31,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అప్పులు తీరుస్తున్నారు, మేము ప్రపంచంలో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతాన్ని సాధించామని ప్రకటన తెచ్చుకుంటున్నారు. ఏ సంకేతం ఇస్తున్నాం మనం? నేను నిర్మోహటంగా అడుగుతున్నాను, ఏ సంకేతం ఇస్తున్నాం మనం?
డబ్బులు సకాలంలో కడితే నువ్వు మూర్ఖుడివి, ఎగ్గొడితే నువ్వు చాలా తెలియగలవాడివి, నువ్వు ఎగ్గొట్టిన డబ్బులకు నేను అందరూ మాఫీ చేస్తాను, సకాలంలో కట్టే నీ కర్మ అంటున్నాం. ఎలక్షన్ల ముందు మీకెందుకు రుణాలు తీసుకోండి, ఈ నాయకులు చెప్పారు, రుణాలు తీసుకోండి మేము రాగానే మాఫీ చేస్తామని చెప్పారు. ఇదే మన సమాజంకి ఇచ్చే సంకేతం. ఏ రకంగా ఈ సమాజాన్ని పనికొస్తుంది చెప్పండి, గుడి మీద చేసి చెప్పండి నాకు. రేపు పొద్దున మళ్ళీ రైతులకు రుణాలు ఇస్తాడా? ఈ రైతులంతా అవసరమైతే మార్కెట్లోకి వెళ్ళి హెచ్చు వడ్డీలకి, యుజూరియస్ రేట్స్కి ప్రైవేట్ దగ్గర రుణాలు తీసుకోవాలి. అవి కట్టకపోతే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం. కాబట్టి మనం రైతుల పేరు చెప్పి రైతుల భవిష్యత్తు ధ్వంసం చేస్తున్నాం, సమాజాన్ని నాశనం చేస్తున్నాం, ఆర్థిక వ్యవస్థని పతనం చేస్తున్నాం.